బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని డిగ్రీ కళాశాలలో స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడు వ్యసనాలకు బానిసే విద్యార్థులు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ కు అలవాటు పడి విద్యార్థులపై కేసులు నమోదైతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై మక్కువ పెంచుకోవాలని కోరారు. ఎవరైనా అపరిచితులు గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే 1933కి సమాచారం అందించాలని తెలిపారు. విద్యార్థులు విద్యపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఎస్ఐ సంతోష్ రెడ్డి పోలీస్ సిబ్బంది ఉన్నారు. కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్లో బుచ్చిరెడ్డిపాలెం నార్కోటిక్స్ డ్రగ్స్ మీద మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ దానికి ఆ సదస్సుకు హాజరయ్యారు. ఈ అవగాహన సదస్సులో పిల్లలందరికీ కూడా మేము ఒకటే చెప్పాం, ఎక్కడా కూడా చెడు అలవాట్లకి లోన్ కావద్దు, యువత వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. అట్లాగే నార్కోటిక్ డ్రగ్స్ అయినటువంటి ఈ డ్రగ్స్ అయితేనేమి, అలాగే గంజాయి అయితేనేమి, వైట్నర్ అయితేనేమి, వాటి వల్ల మీ భవిష్యత్తు పాడైపోతుంది. మీరు మీ లైఫ్లో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు. అట్లాగే మీరు ఒక మంచి భవిష్యత్తు అనేది కోల్పోతారు. మీ చదువు మీద ధ్యాస పెట్టి చదువుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, చెడు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహవాసాలు చేయొద్దు. వాళ్ళతో తిరిగినందువల్ల మీ మార్గం అనేది సరైన మార్గంలో వెళ్ళలేరు, మీరు చెడు మార్గంలో వెళ్తారు. తర్వాత ఫ్యూచర్లో కూడా మీరు ఏది చేయాలన్నా కూడా ఒక కేసులో కానీ ఏదైనా ఈ గంజాయి కేసు కానీ ఇట్లాంటి వాటిలో మీరు ఉంటే కనుక అడిక్షన్ అయిపోతే మీరు మీ భవిష్యత్తు పాడైపోతుంది. వాళ్ళకి